చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నమస్కారం. ముఖ్యమంత్రి గారు మీ సలహా మేరకు త్వరలోనే ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందరినీ పోలవరం తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం సార్. మా మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని. రెండోది ఏంటంటే మరి ఈరోజు నిధుల కొరకు అభ్యర్థులపై ఓటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 33వ అభ్యర్థన కింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖకు 17,373 కోట్లు 95,97,000 రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 34వ అభ్యర్థన కింద చిన్న తరహా నీటిపారుదల శాఖకు 870 కోట్లు 76,27,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నిధులు కొరకు అభ్యర్థులకు మంజూరు చేయడమైంది. తర్వాత ముఖ్యమైన విషయం అయితే మన అసెంబ్లీ స్టార్టింగ్లో గవర్నర్ గారు వచ్చి స్పీచ్ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. దానిపైన మన సభలో ఒక తీర్మానం చేసి థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ రాసాం. గవర్నర్ గారి నుంచి మళ్ళీ లెటర్ వచ్చింది, మనం పంపించిన లెటర్ అందిందని వారు కూడా లెటర్ పంపించడం జరిగింది. అది సభ సమక్షంలో ఉంచడం జరుగుతుందని చెప్పి మనకు చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఈవేళ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి మనకి. అందరూ వచ్చి దయించి ఆఖరి రోజు పూర్తవుతుంది. లేదు, హ్యాండిక్యాప్డ్ అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు అవుతారు, అలాగా మామూలుగా ఉంటారు. అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా 3 గంటలకే స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లోజ్ చేద్దాం రేట్లన్నీ కూడా. మళ్ళీ మనం ఈనాడు సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి శుక్రవారం అంటే 27 ఫిబ్రవరి 26న ఉదయం 9 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.